49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదంటారు. ఖచ్చితంగా అనుభవించాల్సిందేనా? అనుభవిస్తారంటారా? తప్పకుండా తప్పకుండా. ఈ జన్మలోనా, నెక్స్ట్ జన్మలో? ఈ జన్మలోనే అనుభవించవచ్చు. కలికాలంలో, కలికాలం కాబట్టి మనం చేసిన సత్కర్మలు గాని దుష్కృత్యాలు గాని, పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది, చాలా ఏళ్ళైపోయిన శ్లోకం, మర్చిపోయాను కానీ 3 పూటల్లో, 3 రోజుల్లో, 3 వారాల్లో, లేదా 3 నెలల్లో, లేదా 3 ఏళ్లలో ఖచ్చితంగా మన ఫలితాన్ని మనం అనుభవించి తీరాలి. సత్కర్మైనా దుష్కర్మైనా. నువ్వు సహాయం చేయి, నీకు సహాయం దొరుకుతుంది. నువ్వు మోసం చేయి, నీకు మోసం దొరికి తీరుతుంది. దొరకకుండా కుదరదు. నువ్వు చేసిన రకంగా కాకపోతే ఇంకో రకంగా నువ్వు ఒకరిని హర్ట్ చేయి, నీకు హర్ట్ దొరికి తీరుతుంది. హర్ట్ దొరకాల్సిందే, లేకుండా కుదరదు. అది ఇంకొక రూపం అయ్యింది. ఎలాగైనా సరే, ఇప్పుడు వీటి చెంపకాయ కొడితే వాడే నీ చెంపకాయ కొట్టక్కర్లా, ఇంకోడెవడో కొడతాడు చెంపకాయ. ఒక్కోసారి కట్టుకుని పెళ్ళాం కన్న తల్లి కూడా కొట్టచ్చు. అలా కూడా అవ్వచ్చు, మనం చెప్పలేకపోతాం. ఒకళ్ళని తోటి మంచి కానీ చెడు కానీ చేస్తే అది అనుభవించక తప్పదు. కర్మానుభవం ఎవ్వరికీ తప్పదు. మళ్ళీ ఇందులో బుద్ధి కర్మానుసారిణి అని చెప్తారు. బుద్ధి కర్మని అనుసరిస్తుంది. ఆ కర్మ మనకి ఇప్పుడు గోతులో పడాలి అని ఉంటే బుద్ధి కళ్ళు మూసుకుని నడవరా అని చెప్తుంది. కళ్ళు మూసుకుని నడిచి గోతులో పడతాం. వెళ్ళి పడటం అయితే గ్యారంటీ. ఇప్పుడు ఈ ఒట్టిగా లిటరల్లీ గోతులో పడడం, ఫిజికల్ గా గోతులో పడడం కాదు. నువ్వు మోసపోవాలి అని గనక నీ కర్మానుభవం అయితే నీ బుద్ధి గుడ్డిగా ఎదుటి వాళ్ళని నమ్ముతుంది. దాని నుంచి బయటపడలేమంటారా? బయటపడలేం. కర్మని తప్పించుకోవటానికి ప్రచండమైన భగవద్ అనుగ్రహం కావాలి. నేను అదే అడగపోయాను. ప్రచండమైన భగవద్ అనుగ్రహం కావాలి. అలాంటి అనుగ్రహం ఉంటే బయటపడతారు. ఆయనే తప్పిస్తాడంటారు. భగవంతుడే తప్పిస్తాడు. నువ్వు చేసే సత్కర్మ, నువ్వు ఇప్పుడు ఇవాళ గోతులో పడాలనే నీ మొహాన్ని రాసున్నప్పటికీ, నువ్వు నిన్న మొన్న చాలా యమాద్భుతమైన కార్యాలు ఏమైనా చేస్తే నువ్వు గోతులో పడే టైంకి దారైపోతున్న కోతైనా సరే నీ చేయిపుచ్చుకులాగుతుంది, గోతులో పడుతున్నావు చూసుకోరా అని. నిన్న మొన్న చేయాలి, నువ్వు సరైన పని చేయాలి. అప్పుడు దీని నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. దీనికి సంబంధించి ఏమన్నా కథలు ఉన్నాయా రమ్మగారు? కర్మానుభవం కథ ఒకటి ఉంది, బాగుంటుంది. పంచతంత్రంలోదే ఓ కథ. ఇది నేను అనుకోవటం కాకోలు కీయంలో కథ అని అనుకుంటున్నాను. మీకు మామూలుగా మనం హితోపదేశం చూస్తాము, ఇద్దరి స్నేహాలు కలగడం అంటే మిత్రలాభం, మిత్రభేదము, సంధి, విగ్రహం, అవి మనకు తెలుసు. అది హితోపదేశం. పంచతంత్రంలో ఏముందంటే ఇప్పుడు మిత్రలాభము, మిత్రభేదంతో పాటు కాకోలికీయము, అపరీక్షిత కారకము, తర్వాత అది 5వది ఇంకొకటి, ఆ పేరు గుర్తు రావట్లేదండి నాకు. అవి 5. వాటిలలో కాకోలికి ఏమంటే కాకులు గుడ్లగూపల కథ అనమాట. అది ఆ గుడ్లగూపల కథలో రకరకాల కథలు, ఒకడు ముందు ఒకడు వెనక, వాళ్ళు వీళ్ళు చెప్పి, కొన్ని కాకులు చెప్పినవి, కొన్ని గుడ్లగూపలు చెప్పినవి, అలా కథలు ఉంటాయి. అందులో ఈ కర్మఫలితపు కథ ఒకటి ఉంటుంది, బాగుంటుంది సరదాగా. చిన్నప్పుడే, అంటే నేను చిన్నప్పుడంటే మరీ చిన్నప్పుడు కాదు, కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్నగారి మేనమామ, అంటే వాళ్ళు మా కాలేజీలో లెక్చరర్స్గానే ఉండేవారు. మా కాలేజీలోనే, కళాశాలలోనే, సంస్కృత కళాశాలలోనే చదువుకున్నారు. అక్కడే ఆచార్యులుగా కూడా పనిచేశారు. నేను చేరే సమయానికి మా నాన్నగారి ఆఖరి మేనమామ కూడా వర్కింగ్లోనే, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు సర్వీస్ ఉంది ఆయనకి. ఒక తాత మాత్రం 1 సంవత్సరం ఉండి వెళ్ళిపోయారు. ఈయన లక్ష్మణాచార్యులు గారు, ఆయన పేరు లచ్చితాత అనేవాళ్ళం. మా నాన్నగారి కంటే కొంచెం చిన్న, కొద్దిగా చిన్న. మా నాన్నకి మేనమామే కానీ కొద్దిగా చిన్న, చాలా కాదు కొంత చిన్న. లచ్చు అని పిలిచేవారు లక్ష్మణాచార్యులు, మేము లచ్చితాత అనేవాళ్ళం. ఆయన తెలుగు పాఠం చెప్పేవారు. ఒక క్లాస్లో ఒక విషయం చెప్తుండేవారు. ఆయుర్వేదం మహాఘనమైన వైద్యం, ఆయుర్వేదంలో భలే ప్రచండమైన రోగాలు తగ్గుతాయి అని నారాయణాచార్యులు గారిని ఒక ఆయుర్వేద వైద్యుల గురించి చెప్తున్నారు. నేను చెప్పబోయే కథకి ఇది నాంది, అందుకే నేను చెప్తాను అనమాట. ఇప్పుడు నేను ఈ లచ్చితాతను తలుచుకోగానే నాకు ఒక సంతోషం వస్తుంది, కథ గుర్తొస్తుంటుంది. అయితే ఆయన 2-3 సార్లు ఇది చెప్పారు, అలా బుర్రలో ఉంది. ఇది ఎప్పటి సంగతి అంటావు? 86లో. ఎప్పటి కదా. అయితే ఏంటంటే నారాయణాచార్యులు గారని ఒక గొప్ప ఆయుర్వేద వైద్యులు ఉన్నారు, మా చుట్టుపక్కల ఉండుంటారు బహుశా. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ని తెచ్చారట. ఆ పేషెంట్ ఒక వైశ్య కుటుంబానికి చెందిన ఆయన, బాగా డబ్బులు గిబ్బులు ఉన్నాయి ఆయనకి. ఆయన మనిషి సన్నగానే ఉన్నాడు, కాళ్ళు చేతులు పుల్లలాగా, అంటే సన్నగా ఉన్నాయి, ఇంత బొజ్జుందట ఆయనకి. విపరీతమైన ఆకలిట ఆయనకి. అన్నం వేళకి ఆగలేడట ఆయన, అరిచేర్చి కేకలు పెట్టేస్తాడట. కొంచెం పల్చగా ఉన్న పొట్ట అన్నం తినగానే ఇంత అయిపోతున్నాయి, ఎంత తిండి చాలదు ఆయనకి. కాళ్ళు చేతులు సన్నబడిపోతున్నాయి, పొట్ట మాత్రం ఇంత ఉంటుంది. ఆ పొట్టని మోసుకోలేకపోతున్నట్టు ఆయన, బాణపొట్టలాగా. అసలు పొట్ట మరి బాణపట్ట అంటే మనిషి ఆకారం ఉండి దాంతో బొజ్జ కూడా ఉందనుకో, పోని ఒక రకం.
ఏ మనిషి లేకుండా ఆ ఒట్టి బొజ్జే ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్ లాగా ఆడాళ్ళు భరించేస్తారు, మగవాళ్ళకి కష్టం. దాంతో ఏమైంది, ఈయనకి అస్సలు ఒంట్లో బాగుండేది కాదట. వాళ్ళు అక్కడ ఇక్కడ తిప్పి ఏం వైద్యం చేయించినా ఆయనకి తిండి పిచ్చి తగ్గలేదు, ఆ బొజ్జ ఎంత అయిపోవటము తగ్గలేదు. ఆయనకి నారాయణాచార్యుల గారి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే ఒక 2 పూటలు చూశాక ఆయన ఏం చేశారట, వీడిని తిరగేసి కట్టేయండి రా అని చెప్పారట. ఆ ఇంట్లో దూలాలు ఉంటాయి కదా, పాత ఇళ్ళలో ఏమిటి పెంకుటిళ్ళకి దూలాలు ఉంటాయి, పూరింటికి కూడా దూలం ఉంటుంది. ఆ పెంకుటింటికి కిందకున్న దూలానికి ఈయన్ని కాళ్ళు పైకేసి తల కిందకి పెట్టి కట్టేశారు, బాగా ఎత్తు మీద. కట్టేసిన తర్వాత ఇక ఆయనకి కాసేపు అయ్యేసరికి కొద్ది భయం వేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, తల కిందలుగా వెళ్ళాడేస్తే. ఆయన మూలగటం మొదలుపెట్టాడు, ఏడ్చాడు, సణిగాడు, ఏం చేసినా సరే ఎవరు మాట్లాడదన్నారు. ఆయనకు అన్నం వేళ అయిపోతుంది ఈ పేషెంట్కి. ఇక ఏడవటం మొదలుపెట్టాట, అరుపులట, ఆకలి 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 అరుస్తూనే ఉన్నాడు. ఎంత అరిచినా గింజు తెచ్చినా ఎవ్వరూ ఆయనకి మంచినీళ్ళు ఇవ్వలేదు, మా అన్నం పెట్టలేదు, మాట్లాడకుండా ఊరుకున్నారు. వైద్యంలో భాగం అనమాట. ఈయన ఏం చేశారట నారాయణాచార్యులు గారు, ఇంట్లో చక్కగా మంచి రుచికరమైన పదార్థాలు, పులిహోర, ఘుమఘుమలాడే వాసనలు వచ్చేవి ఒక 5-6 పదార్థాలు చేయించారట. అప్పాలు, పులిహోర, తర్వాత ఏమో ఈ నెయ్యి వేసి చేసే కొన్ని తిరగమాతలు, చారు పెద్ద గిన్నె నిండా అన్నీ పెట్టించి ఈ పేషెంట్ని ఎక్కడ కట్టించారో ఆ పేషెంట్ కింద పెట్టారట. అవి చూసిన దగ్గర నుంచి అరిచొచ్చి కేకలట, ఆ పేషెంట్ పిచ్చి కేకలు పెట్టేస్తున్నట్ట. కాసేపు అయిన తర్వాత అతని ముక్కులోంచి ఒక ఇంత పొడుగు పాము బయటకు వచ్చిందట, సన్నగా పొడుగ్గా ఉన్న పాము. ఆ పాము బయటికి ఎప్పుడైతే వస్తుందో, ఆహారం కోసం వస్తుంది ఆ వాసనకి, అది చాలా మటుకు వచ్చింది, ఎంత పొడుగో ఉంది. ఏం చేశారు, గబగబా గిన్నెలన్నీ జరిపేసి పెద్ద నీళ్లతోటి పెట్టారట ఆయన కింద. మనుషులు ఉన్నారు చుట్టుపక్కల, ఈ గిన్నెలన్నీ లాగేశారు. ఆ కిందకి జారిన పాముని అలాగా కిందకి జారిపోనిచ్చారు, దానికి ఇంకో అవకాశం లేదు. ఈ పాము జారి కిందకి మొత్తం ముక్కులోంచి బయటకు వచ్చేసాక ఆయన చప్పగా ఎప్పుడైనా బొజ్జంతా తగ్గిపోయింది, ఏమీ లేదు, సన్నగా ఒక పొడుగాటి మనిషి కట్టేస్తున్నాడు పైన, అంతే. ఏడుపు ఆగిపోయింది, కిక్కురు మనకుండా ఉన్నట్టు నిద్రపోయాడు. 2 నిమిషాల్లో కళ్ళు మూసుకొని నిద్రపోయాడు ఆయన. ఈ కింద పడ్డ పాముని నీళ్ల తొట్లో పెట్టారా, 2 నిమిషాల్లో నీళ్ళన్నీ మింగేసిందిట పాము. అది ఇంత లావును కనిపిస్తోంది, సన్నగా. ముక్కుల నుంచి బయటికి రావాలంటే ఎంత సన్నగా ఉండాలి. ఆ పాము బయటకు వచ్చాక ఆయన జబ్బు తగ్గిపోయింది, దీనికి ఏదో యాసిడ్ లాంటిది పోసి ఈ పామును సంహరించేశారు. ఇది ఎప్పుడు చెప్పేవారు. అలా ఉంటుంది అలా సత అంటూ ఉండేది. జరిగిందే, ఇది జరిగింది కదా, మా తాతో మా నాన్న చూశారు దీన్ని పడాయని. అలాంటి ఒక కథ చెప్తాను ఇప్పుడు. ఓ ఓకే, ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన ఎంత బాగా చెప్పేవారు, ఆయన చెప్పినంత బాగాలో నేను సగం చెప్పానో లేదో జయ. అవునా రమ్ము గారు, లేకపోతే నాకు ఎలా గుర్తుంది. కానీ మనం సహజంగా పిల్లలకి పొట్టలో నుళ్ళు పురుగు వింటాం. ఆ పిల్లలు కొంచెం ఎక్కువ ఆహారం పిచ్చి ఉన్నా, ఫుడ్ అర్జ్, స్వీట్ అర్జ్ ఎక్కువ ఉన్నా, పిల్లలు సన్నబడిపోయి బొజ్జ కనిపిస్తున్నా, పొట్టలో పాములు ఉన్నాయి అని అనుకుంటాం. అవునవును, లోక సహజంగా కదా. అయితే అది నిజమే, డాక్టర్లు కూడా చెప్తారు. ఆకలి లేదు, స్వీట్ అర్జ్ బాగా ఉంది, పిచ్చి మారాన్ చేస్తారు, అమితంగా ఏడుస్తారు, పెంకిగా ఉంటారు, మాట వినరు, క్రాంకీగా బిహేవ్ చేస్తారు. పొజ్జలో పాములు ఉండేందుకు అవకాశం ఉంది. జంట పాములు, ఎలిక పాములు అంటారు, 2 ఉంటాయి అవి. ఒక్కొక్కసారి అవి లంగ్స్ లోకి, శ్వాసనాళంలో కూడా వచ్చేసి పిల్లల పిచ్చి దగ్గితే దగ్గులోంచి కూడా బయటకు వచ్చేస్తాయి, నోట్లోంచి కూడా. అలా కూడా జరుగుతుంది. అవునా రమ్మ గారు, వచ్చేస్తుంది. ఒక పాము కనుక వచ్చి కనపడింది అనుకో, రెండోది ఖచ్చితంగా ఉంటుంది, దానికి ఆ పారాసైటివ్ ఏదైనా ఒక మందు వేయించుకుంది ఆ రెండో పామును కూడా బయటికి పోయేలాగా చేసుకోవాలి. పారాసైట్స్ ఉంటాయి శరీరంలో, ఇలా జరుగుతుంది. డాక్టర్లకు తెలుసు. ఎవరి పిల్లలకైనా ఇలాంటి అనుభవం ఉంటే తల్లులకు కూడా తెలుస్తుంది, పెద్ద విశేషం ఏం కాదు. పిల్లలు అతి క్రాంకీగా తిండి తినకుండా, తిండికి సతాయిస్తూ, ఎప్పుడు చాక్లెట్లు, బిస్కెట్. మొన్న మన డాక్టర్ గారు చెప్పారు, నేను మనం హనీని తీసుకువెళ్తే నిదట్లో పళ్ళు కొరుకుతా ఉన్నా కూడా పాములు ఉన్నట్టు, ఉన్నట్లు అనేసి మందు వాడుతా ఉన్నాను. నిద్రలో పళ్ళు కొరుకుతుంటే నులిపురుగులు ఉన్నట్టు. అవునట. దురదలు, ఒంటి దురదలు పెట్టడం, స్కిన్ అలర్జీస్, దురదలు, నడుం కింద భాగంలో అక్కడ దురదొస్తున్న పిల్లలు గోకుతుంటే కూడా అలా ఉండొచ్చు. ఈ నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి సందర్భంగా ఇది ఒక విషయం అనమాట. ఇలాంటి ఏమైనా కనిపించినా వెంటనే డాక్టర్ని చూడాలి, మంచి డాక్టర్ వెతుక్కోవాలి. అంతే. ఈ కథ ఏంటంటే, పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. అయితే ఇతనికి అతని పొట్టలో ఒక పాము ఉందట. పొట్టలో పాము ఉండి పిల్లాడు చిక్కిపోతూ ఉండేవాడు. 4 రోజులు బాగుండేవాడు, మళ్ళీ ఏదో శుష్కించిపోతూ ఉండేవాడు. పిల్లాడు పెద్దవాడు అయ్యాడు, కానీ చిన్నతనంలో తెలియ 14-15 ఏళ్ళు వచ్చాక ఇక మెల్లిగా పిల్లాడు బాగా ఎదిగిన దగ్గర నుంచి శుష్కించిపోవటము, ఎప్పుడు అనారోగ్యం, ఎప్పుడు జ్వరం రావటం, ఎప్పుడు కడుపులో నొప్పి, బక్క చిక్కిపోవటం, ఎంత తిన్నా పిల్లవాడు తేహతీగా రాడు. ఎన్ని వైద్యాలో చేయించారట.
ఏం చేసినా ఆ జబ్బు వాడికి తగ్గల. ఆ పొట్టలో పాము ఉందని ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ పిల్లాడికి ఇక విసుగు పుట్టిందిట. ఈ జబ్బులు, ఈ వైద్యాలు ఎంతసేపు నువ్వు రాజు అవ్వాలి కాబట్టి వైద్యం చేయించుకోవాలని వీళ్ళంతా బలవంతం పెట్టడాలు విసుగు పుట్టి వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏదో దేశ దిమ్మరిగా తిరిగేవాడు. ఏదో దొరికింది ఇంత తినేవాడు. అలాగే కడుపు నొప్పిగా ఉంటే ఎక్కడైనా పడుకుని అలాగే చేసేవాడు. ఈ అంతఃపురంలో ఉంటే మళ్ళీ రాజుగారు అబ్బాయికి కడుపులో నొప్పి వచ్చిందంటే అందరూ పరిగెత్తుకు రావడం, డాక్టర్ని పిలవడం, మందులు కషాయాలు. ఆ గోల పడలేకపోయాడు అనమాట. ఏదో నా చావు ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చిన వాడి నొప్పి వాడే పడాలి. చుట్టుపక్కల వాళ్ళ హైరాణ ఎక్కువైపోతుంది. దాంతో ఈ అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే ఇతను ఒక దేశం వైపుకి వెళ్ళాడు. ఇతను వెళ్ళిన దేశపు రాజుగారికి 2 కూతుళ్ళట. ఆయన రోజు పొద్దున్నే లేచి పిల్లలకు సుప్రభాతం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం కదా ఇప్పుడు మనం, అట్లా గుడ్ మార్నింగ్ చెప్పేవాడు. పిల్లలు కూడా గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు. కొంత వయసు వచ్చాక ఒక రోజు పొద్దున రాజుగారు కొంతకాలం పిల్లకి 16-18 ఏళ్ళు వచ్చినాయి. ఆయన పెద్ద కూతురికి 18 ఏళ్ళు, చిన్న కూతురికి 16 ఏళ్ళు ఉన్నాయి. పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు చేయాలన్నమాట. ఓ రోజు పొద్దున ఆ పిల్ల ఏం చేస్తుందట, ఈ దేవతా పుస్తకాలు, స్త్రీల వ్రత కథలు అవి చదువుకుంటుందట. రెండో అమ్మాయి, పెద్ద అమ్మాయి పెద్దగా ఏం చదవదు, ఏదో మామూలు చదువుకుంటుంది. పొద్దునే వచ్చి కూతుర్ని పలకరించాడు. గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్లో చెప్పుకోరు కదా. అమ్మ శుభోదయం అన్నాడు. అంటే అమ్మాయి ఏమంది, రాజా నీకు జయమగుగాక, నీ పాలనలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండుగాక. నాన్న హేల్ హేల్ ద కింగ్ అన్నారనమాట. రాజుని జయహో అంటారు. అలాంటివి 4 వాక్యాలు చెప్పింది పెద్ద పిల్ల. అయితే చిన్నపిల్ల పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. శుభోదయం అమ్మ అని పలకరించాడు కూతుర్ని. శుభోదయం నాన్న, నీ కర్మఫలాన్ని అనుభవించు నువ్వు అని చెప్పింది. కర్మఫలితాన్ని ఈ జన్మలో అనుభవించేస్తే వచ్చే జన్మ ఉత్కృష్టమైన జన్మ వస్తుందని దాని పాయింట్. రాజుకు ఒళ్ళు మండిపోయింది. పైగా ఆ రోజు ఆయన పుట్టినరోజు. ఓకే, మా రాజు కూతురు అయ్యుండి, నా కూతురు అయ్యుండి నన్ను జయించాలి, నువ్వు జయించినా ప్రపంచం అంతటి, నువ్వు పెద్ద ప్రపంచం అందరికీ కింగ్ అయిపో అనాలి. అనకుండా కర్మఫలాన్ని పొందమంటుందా? ఇది దీని పిచ్చి మాటలు. ఈ పిల్లని తీసుకెళ్ళి దేశ దిమ్మరు ఎవరికైనా పెళ్లి చేయండి ఇచ్చి ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా. దాని కర్మఫలితం అది ఎలా అనుభవిస్తుందో నేను చూస్తాను, కట్టేయండి ఎవరికైనా అన్నాడు. అనగానే ఏముంది, రాజుగారు కట్టేయండి అనగానే ఎందుకంటే అనరు, తీసుకెళ్ళిపోవటమే. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. బయటికి తీసుకెళ్తే ఆ సత్రాల దగ్గర ఎక్కడో దేశ దిమ్మరిగా వీడెవడు మీదేం ఊరు అని అడిగితే ఏదో ప్రతివాడు అలానా ఊరండి అని చెప్తారు. ఒకడు ఊరండి అని చెప్పలా, నేను దేశ దిమ్మరిని బాబు అన్నాడు. అలాగా పట్టు అని ఈ అమ్మాయిని ఇచ్చి వాడికి పెళ్లి చేశారు. రాజుగారి అమ్మాయికి రాజుగారి అబ్బాయికి పెళ్ళైపోయింది అంతే. సరే, అబ్బాయి కొంచెం శుష్కించిపోయి ఉన్నాడు. ఏమనుకుంది ఈ పిల్ల, కర్మ ఫలితం ఇది, ఇట్లా ఒక దేశ దిమ్మరిని పెళ్లి చేసుకోవాలని ఉంది, నా కర్మానుభవం అది, నాకు వివాహం ఉంది, కనీసం ఓ భర్త ఉన్నాడు, బాగుంది అనుకుని నాన్నకి టాటా చెప్పి పడితే వెళ్ళిపోయింది. అమ్మాయి దాన్ని నమ్ముతోంది అంతే, కర్మ ఫలితాన్ని నమ్ముతోంది. సరే, భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. రాజకుమార్తె కదా, మెళ్ళలో చెవులకి ఏవో 4 ఆభరణాలు, అంతకంటే లేవు, తండ్రి ఏమి ఇవ్వాల అమ్మాయికి. భర్తను తీసుకుని వేరే చోటకి బయలుదేరింది. ఇక్కడ ఎందుకు, ఈ వీళ్ళ ఊళ్ళో ఇంకో వేరే దేశంలో ఎక్కడైనా ఉందాం మనం అని తీసుకుపోయింది. తీసుకెళ్ళి అలా కొంత దూరం వెళ్ళాక ఏం చేసింది, ఈ మెడకి చెవులకు ఉన్న ఆభరణాలు చేతుకున్నదో ఏదో ఒక చోట అమ్మేసి డబ్బులు తెచ్చుకుని సామాన్లు అవి ఇవి కొనుక్కుని ఎక్కడైనా అన్నం వండుకు తినడానికి ఆ ఊళ్ళో అమ్మేయటం, కాస్త డబ్బులు తెచ్చుకోవటం, భోజనానికి ఏర్పాటు చేసేది. రాజకుమారుడు శుష్కించుకున్నాడుగా, వాడు ఆ ప్రయత్నం ఏం చేయాలి, పెళ్ళాన్ని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. వీళ్ళు అలా ఒక ఊరు చేరారు. ఆ ఊర్లో ఒక పెద్ద చెరువు గట్టు. ఈ అమ్మాయి ఏమందంటే, ఏమండి చెరువు గట్టు చక్కగా విశాలంగా బాగుంది, ఆ పక్కన ఏదో గుడి కూడా ఉన్నట్టుంది, చెట్లు చాలా హాయిగా ఉన్నాయి, ఇక్కడే 4 రోజులు ఉందాం, వంట చేసుకుని తిందాం, డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర, మొన్న అమ్మేసిన డబ్బులు ఉన్నాయి, నేను ఊళ్ళోకి వెళ్ళి సామాన్లు అవి కొనుక్కొస్తానండి, ఇక్కడే కూర్చోండి, మీకు అసలు ఓపిక లేదని భర్తను ఒక చోట కూర్చోబెట్టి వెళ్ళిపోయి ఊళ్ళోకి వెళ్ళింది. సరే, ఈ అబ్బాయి ఏం చేశాడు, అక్కడ కూర్చున్నాడు, వీటికి నిద్ర వస్తుంది, తల కింద ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాడు. ఏమీ కనపడలా. ఏదైనా కొంచెం సర్వే రాయి లాంటిది ఉంటే తల అంచచ్చు కదా. ఆ పక్కన ఇంత పుట్ట ఉందట. ఇది వరకు పెద్దదే, ఇప్పుడు చిన్నదైపోయింది. ఆ పుట్టకి కోపులు ఉంటాయి కదా ఇట్లా పైకి, ఆ కోపు కొంచెం వెడల్పుగా బాగుంది. ఇతను ఏం చేశాట, ఆ పుట్ట దగ్గరికి జరిగి పడుకుని ఆ పుట్ట కోపు మీద తలకాయ అంచుకుని నిద్రపోయాడు. అనారోగ్యం, ఓపిక లేదు, నిద్ర వస్తుంది, ఇది పుట్ట పాము వస్తుంది అవన్నీ ఏమో ఆలోచించాలి. ఆ పుట్టకి తల అంచి పడుకున్నాడు. ఊళ్ళోకి వెళ్ళింది కదా ఈ అమ్మాయి, సామాన్లు ఏవో పుచ్చుకుని వస్తుంటే దూరం నుంచి చూస్తే హడిలిపోయింది. ఈ పడుకుని నిద్రపోతున్న రాజుగారి అబ్బాయి ముక్కులో నుంచి ఒక సర్పం బయటకు వచ్చింది. సర్పాలు గాలిని పీలుస్తాయని చెప్తారు, గాలిని తీసుకుంటాయి, అంటే వాయుభక్షకులు పాములు అని చెప్తారు, గాలిని తింటాయి అని చెప్తారు.
సరిగ్గా అదే సమయానికి ఈ పుట్ట మీద తల అంచుకున్నాడు కదా, దానికి అవతల ఉన్న కోపులోంచి ఒక సర్పం బయటకు వచ్చింది. అది కూడా గాలి కోసమే వచ్చింది. ఈ సర్పము ఒకదాన్నొకటి చూసుకుని బుసలు కొట్టుకున్నాయి. నువ్వెవరంటే నువ్వెవరు. ఈ పాములు చూసేసరికి ఈ అమ్మాయి హడిలిపోయిన దగ్గరికి వెళ్తే ఆ పాము కాటేస్తుందో ఈ పాము ఏం చేస్తుందో మొగుడిని. సరే దగ్గరలో కొంచెం యువతలకి ఒక రావి చెట్టు ఉందిట, ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తోంది ఏం జరుగుతుంది. ఇతను మెల్లిగా ఇతను నిద్రపోతున్నాడు. చల్లగా అది లోపలికి వెళ్ళిపోయి ఇది బయటికి వెళ్ళిపోయి ఏదైనా అయ్యింది అనుకో, అప్పుడు వెళ్ళి భర్తను లేపచ్చు. సామాన్యుని పక్క పెట్టుకుని నిశ్శబ్దంగా చూస్తాను. చూస్తుంటే ఈ పుట్టలో ఉన్న పామంది, ఏమై నీ బుద్ధుందా అసలు? బంగారంలో ఉన్నాడు రాజకుమారుడు మెరిసిపోతూను, పాపం అంగాంగం క్షీణించిపోయి ఉంది. ఇంత సర్వలక్షణ సంపన్నంగా ఉండవలసిన వాడిని వాడి పొట్టలో చేరి ఇట్లా పాడు చేస్తున్నావు, నీకు బుద్ధి లేదు అని పొట్టలో ఉన్న పాముని పుట్టలో ఉన్న పాము అడిగింది. అడిగేసరికి ఈ పొట్టలో నీకేం పోయింది, ఎప్పుడో చిన్నప్పుడు చేరాను నేను, అప్పటి నుంచి హాయిగా వాడు తినేవన్నీ తింటూ సుఖంగా ఉన్నా, పెరిగి పెద్దయ్యాను, నా దారి నేను హాయిగా ఉన్నా. అయితే నువ్వు మాత్రం నీ పుట్టలో 2 పెద్ద పెద్ద బంగారపు బిందెలు లేవు, వాటి మీద చుట్టూ కూర్చున్నావు, ప్రజల్లో ఒక్కడికి కూడా ఉపయోగపడనివ్వలేదు, నువ్వు పెద్ద గొప్ప ఏమిటి నాకంటే అనేసరికల్లా 2 పోట్లాడుకుంటాయి. పాముకి ఏమర్థమైంది, ఓహో ఈవిడి ముక్కు దగ్గర ఉన్న పాము బయట నుంచి వచ్చిన పాము కాదు, పొట్టలో ఉన్న పామేను. ఆమెకు అర్థమైంది. ఈ పుట్టలో ఉన్న పాము కింద 2 బంగారపు బిందెలు ఉన్నాయి. చూస్తుంటే నీకు బుద్ధి లేదా, నువ్వు ఇలా చేస్తావా, మనుషుల పొట్టలో చేరడం ఏంటి, పుట్టలో ఉండాలి పావులు అంటేనని. అది నీ పని నువ్వు చూసుకో, నువ్వు మట్టి పుట్టలో ఉండకుండా బంగార పుట్టలో ఎందుకు కూర్చున్నావే, నీ మొహం అండా అని. ఇది 2 మాట్లాడుతున్నాయి. అనేసరికల్లా ఈ పుట్టలో ఉన్న పామంది, ఇలాగే చెయ్యి, ఎప్పుడో ఒక రోజు పాత బియ్యపు కలితోటి సన్నావాలని చూర్ణం చేసి వండి నీకు పెడితే చచ్చూరుకుంటావు నువ్వు. నీ రహస్యం ఎవరికైనా తెలిసిందా, వాళ్ళు ఎన్ని మందులు వేసినా చావాలా పొట్టలో నువ్వు. ఈ పని కనుక చేశారో నీ పని అవుట్, ఎవడో చేస్తాడు నీకు శాస్త్రం అంటే. పాత బియ్యపు గంజితోటి సన్నావాలని మెత్తగా చూర్ణం చేసి ఈ గంజిలో ఈ చూర్ణాన్ని ఉడికిస్తే కనుక ఈ అబ్బాయికి ఇస్తే ఆ పొట్టలో ఉన్న పాము చచ్చి పడిపోతుంది. రాజుగారం అయితే ఓహో ఇది బాగుందనుకో. ఈ పొట్టలో ఉన్న పాము అంటుంది, నువ్వు మాత్రం నీ పెద్ద పొట్ట ఏమిటి ఇది లోపల బంగారు బిందెల మీద కూర్చుని ఉన్నావు, నీకు అదే కదా ప్లేసు, ఎవరైనా వేడివేడి నీళ్లు కానీ వేడివేడి నూనె కానీ నీ పుట్టలో పోసారో నువ్వు చచ్చిపోతావు, నువ్వు పోతావు, పీడబోతుంది అనేసరికల్ 2 పొట్టాడుకున్నాయి. పుట్టల పాము చీచి నీలాంటి వాళ్ళతో మాట్లాడండి నేను, మనుషుల శరీరాల్లో ఉండే పాములు దిక్కుమాల పాములు, నాలాగా రాచరికప్పు పాము కాదు నువ్వని ఆ పుట్టలోది పోయింది లోపలికి. కావలసినంత గాలి పీల్చుకుని రాజకుమారుడు కదులుతున్నాడని ఈ పొట్టలో లోపల ముక్కులోంచి బయటకు వచ్చింది కదా సన్నటి పాము, అది లోపలికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి గబగబా భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి స్థిమితంగా కూర్చుండి, నేను మళ్ళీ బజార్ వెళ్ళొస్తానని మళ్ళీ వెళ్ళి ఏం చేసింది, అన్ని పాత బియ్యం కొనుక్కొచ్చింది. పాత బియ్యం, ఆవాలు, అక్కడి నుంచి ఒక 2 సోలాల నూనె మోసుకొచ్చుకుంది. ఎవరో కూలీని కూడా తెచ్చుకుంది. మరి ఇవన్నీ తెచ్చుకోవద్దు సామాన్లు. అక్కడి నుంచి పక్కన పొయ్యి రాజేసింది, వంట చేసింది. ఆ అన్నం బియ్యం వార్చి ఆ వార్చిన గంజిని చక్కగా మళ్ళీ పొయ్యి ఎక్కిచ్చి ఆవాలు కూడా పట్టుకొచ్చింది కదా, ఆ పక్కన ఉన్న కొండరాయితో నున్నగా నూరి ఆ పొడి ఎత్తి అందులోకి వస్తుంది. అది శుభ్రంగా గంజి కాగేసి దాన్ని పక్కకు పెట్టింది. పక్కకు పెట్టి పెద్ద మూకుడు కూడా తెచ్చింది బజార్ నుంచి. ఆ మూకుడు ఎక్కించి దాని నిండా నూనె పోసి పొయ్యి మీద కాగబెట్టింది. సరే భర్త ఏమంటే ఆకలిస్తుంది అన్నం తింటారా అని అడిగి వాడికి అన్నం పెట్టి చక్కగా ఈ గంజిని గ్లాసులో పొడిచి తాగేసేయండి ఇది మందుట అని చెప్పి ఆ గంజి ఇచ్చేసింది మొగుడికి, తాగించింది. శుభ్రంగా తాగేశాడు ఆయన. తాగేశాడు. ఈ లోపల ఈ నూనె బాగా మరిగింది. భర్త ఆహారం తిండి అయిపోగానే ఈ మరిగిన నూనెని ఏమండి పక్కన పట్టుకోండి అని 2వ పక్కన పట్టించి 2 కలిసి తీసుకెళ్లి ఆ నూనెని ఎత్తి ఆ పుట్టలు పోసారు. 1 గంట అయ్యేసరికి ఈ భర్త ఏమే నాకు మళ్ళీ ఆకలిస్తుంది అన్నం పెట్టవా అన్నాడు. అప్పుడు ఇంతే అన్నం తిన్నాడు, గంజి తాగాడు. పొట్టలో పాము చచ్చిపోయింది. మొహం కింద ఇట్లా కళ్ళ కింద చారులు అవి ఉండేవి. 1 పూటలో నార్మల్ అయిపోయాడు. అక్కడి నుంచి పాము కాస్త పోయింది. మెల్లిగా నాకు కడుపులో నొప్పి వస్తుంది, నేను ఎక్కడికైనా వెళ్తానని చెరువు దగ్గరికి వెళ్ళొచ్చాడు. మోషన్లో పాము పడిపోయింది బయటికి. వెంటనే వీళ్ళు స్థిమిత పడిపోయారు. ఈ అమ్మాయి ఏమందంటే, ఏమండి 2 కర్ర పుల్లలు పట్టుకురండి, ఈ పుట్ట తవ్వుదాము, ఇందులో ఒక రహస్యం ఉందని భర్త తను కలిసి శుభ్రంగా తవ్వారు. ఆ లోపల పెద్ద పాము చచ్చిపడింది. దాని కింద 2 ఇంత బంగారు బిందెలు ఉన్నాయి, నిండా వజ్రాలు అవి ఉన్నాయి. ఈ అమ్మాయి ఏం చేసింది, భర్త స్వస్థత చెందిపోయాడు కదా, అక్కడి నుంచి ఈ బిందెల్ని తను తెచ్చుకున్న సామాన్లలో కామ్గా కలిపేసి ఊళ్ళోకి పోయి ఓ బండి మాట్లాడుకుని భర్త నా బండి ఎక్కించి పదండి మన ఊరు వెళ్ళిపోదామని భర్త తాలూకు రాజ్యానికి తీసుకెళ్ళిపోయింది. 2 బంగార బిందెలతోటి ఆరోగ్యం చేకూరి
వెనక్కి వచ్చిన రాజకుమారుని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయి ఎంత బాగుందో, ఇదేం దారిపోయే అమ్మాయి కాదు, ఫలానా రాజుగారి కూతురు కూడా. అదే ఆ అమ్మాయి కర్మఫలాన్ని ఎలా అనుభవించింది? దేశదిమ్మరిని పెళ్లి చేసుకుని చివరికి వాడి అనారోగ్యాన్ని, ఆ పక్కనున్న అనారోగ్యాన్ని తగ్గించుకుని పక్కనున్న దారిపోతున్న చోట ఉన్న దాని బంగారాన్ని కూడా స్వాధీనపరుచుకుని తన రాజ్యానికి తను వెళ్ళిపోయింది. ఆ అబ్బాయికి భార్య కదా, రాజ్యానికి రాణి కదా అమ్మాయి. ఆ రకంగా కర్మ ఫలితం అలా వెతుక్కుంటూ వస్తుంది. మరి వాళ్ళ నాన్న గురించి చెప్పింది కదండి, రాజుగారి గురించి. అవును, రాజు ఆయన ఏం చేశాడు? కూతుర్ని దేశదిమ్మరికి ఇచ్చిన పేరు పోతుందా? రాజు జన్మలో పోగొట్టుకోగలదా దాన్ని? ఓకే, ఆ కర్మ అనుభవించాడు. ఆ కర్మ ఆయన అనుభవిస్తాడు. కూతురు వెళ్ళిపోయిన దుఃఖం, తను శపించి నాశనం కావాలని కోరుకున్న కూతురు రాణి అయిపోయింది. ఆ పెళ్లి తను చేసినట్టు కాల, ఎప్పటికీ ఆ చెడ్డ పేరు ఆయన పోగొట్టుకోలేడు. దేశదిమ్మరికి పిల్లనిచ్చిన ఇది పోతుందా? పోదు కదా. ఆయన కర్మఫలం అది. ఈ అమ్మాయి కర్మఫలం ఏంటంటే కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందేనని దొరికిన భర్తతోటి సంతోషంగా అతని వెనకాల వెళ్ళినందుకు ఆ అమ్మాయికి ఇది దొరికింది. అమ్మ ఫలితం అది, అది జరగాలి కాబట్టి ఇది జరిగింది అనమాట. కాబట్టి ఇవన్నీ లింక్డ్గా జరుగుతాయి. ఇప్పుడు ఈ రాజకుమారుడి ముక్కులోకి పాము ఎలా వచ్చింది అని ఎవరైనా అడుగుతారని ముందు మా లచ్చతాత కథ చెప్పాను అనమాట. నిజంగా అలా వస్తాయి అంటారా రమ్మగారు? అది జరిగిందట. ఇది ఎప్పటి సంగతో కదా, 100, 200, 150 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగింది. కానీ ఇప్పుడున్న మన ఈ సైన్స్ కి అంత దాకా రాకుండానే అంత దాకా అంటే ఇప్పుడు క్యారెట్లలోనూ ఆకుకూరల్లో వచ్చిన పురుగులు మెదడులో చేరిపోతున్నాయని, సన్నగా అది ఇంత పొడుగుందని, ఆయన ఎవరో క్రికెటర్ వాళ్ళ అమ్మకో ఇక్కడ ఎక్కడి నుంచో తీసారని ఇక్కడ ఒక గుబ్బలాగా వచ్చిందట ఆవిడికి ఎత్తున. అది ఏంటంటే ఈ పాము లద్దె పురుగు లాంటిది, ఒక సన్న పురుగు ఏదో అంటారు, టేప్ వాము ఏంటో పేరు గుర్తులేదు నాకు. అది తీసారు. దానివల్ల ఆవిడకి విపరీతమైన తలనొప్పి వచ్చేదట. పొట్టలోకి వెళ్ళిన పాము మెదడు దగ్గరికి ఎలా చేరింది అంటే జరగచ్చు కదా. అంతే, ఇలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, కొన్ని కనపడుతున్నాయి. ఇంత బారెడు పాము ఆహారం కోసం బయటికి రాలేదేమో గానీ బ్రెయిన్ లో ఉండి తలనొప్పిని తెచ్చింది. అది మనం చెప్పలేకపోతాం కదా. అవును, కానీ ఏదేమైనా పొట్టలో పురుగులు ఉంటే మాత్రం పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చెవిలోకి కూడా కొన్ని రకాల దోమలు వెళ్ళిపోయి గుడ్లు పెట్టేస్తాయి జయ. అలా కూడా జరుగుతుంది. అలాంటి ఒక కేసు కూడా నేను చదివాను, అమెరికాలో ఎక్కడో జరిగిందని. అమ్మాయి చెవిలో ఇవి ఉన్నాయట, లార్వాలు ఉన్నాయట. రేర్ కేసులే కానీ జరుగుతాయి. మనం ఇప్పుడు చూడండి, అడవుల్లో అక్కడ తిరగడానికి వెళ్ళినప్పుడు చెవుల్లో కాటన్ పెట్టుకోవాలని చెప్తారు ఖచ్చితంగా కదా. బట్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పొజల్లో ఉంటే ఇంతంత అవ్వవు, కానీ జాగ్రత్త పడడం మంచిది. రైట్. కానీ స్టోరీ కూడా చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ.